సార్ 'ఎమర్జెన్సీ' కంగనా రనౌత్ తీస్తున్న మూవీ. దీనికి ఇంకా సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. హైకోర్టు దీనికి ఖచ్చితంగా మీరొక నిర్ణయానికి రండి అని చెప్పేసి ఒక మాటైతే చెప్పింది. సో, దీని గురించి అంటే ఇంకా అసలు ఈ మూవీ రిలీజ్ అవుతదా? కాదా? అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తున్నారు. మీరేమంటారు? ఆల్రెడీ దీని గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. హ్మ్. అయినా కూడా తనే డైరెక్ట్ చేస్తుంది కాబట్టి, తను ఇంత యాంటిసిపేట్ చేయలేదు. సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఏదో ఒక విధంగా బీజేపీకి లబ్ధి కొలిగేట్టుగా ఇందిరాగాంధీదే ఫైనల్‌గా కాంగ్రెస్‌దే తప్పు అన్నట్టుగానే తీసుంటది. హ్మ్. అలా తీసింది కాబట్టే ఖాళిస్తాన్ మూవ్‌మెంటోళ్ళు ఈ అమ్మాయిని బెదిరించారు. అవును. ఈ సినిమా చూపించాలని, అయి చేయించాలని, కొన్ని కొన్ని సీన్‌లు కట్ చేయాలని అని కొన్ని కొన్ని సీన్‌లు కట్ చేస్తే సినిమా ఏముంటది? సెక్యూరిటీ గార్డ్స్ 6 సీక్స్. ఆ 6 అవును. ఖలిస్తానోళ్ళు. ఖలిస్తాన్. వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఏసేమన్నారు ఏసేశారు. లేకపోతే సెక్యూరిటీ గార్డ్‌లు చంపడం ఏంటి? కంచె చైనమేసినట్టు. అది క్లైమాక్స్. ఆ క్లైమాక్స్‌లో సింపతి రావాలి యాక్చువల్‌గాను. సింపతి వచ్చేటట్టు తీస్తే బీజేపీకి నష్టం. సింపతి రాకపోతే సినిమా ఫ్లాప్ అవుద్ది. హ్మ్. అప్పుడు అనుకుని చేయలేదు. తను బీజేపీ ఎంపీ అయిపోతాను అంత తెలీదు. అనుకోకుండా ఎప్పుడు స్టార్ట్ చేసింది తనకి ఈలోగా వీళ్ళు ఒక విధంగా బ్యాడే తీస్తాను అని అనుకుంది. బ్యాట్ తీస్తే ఊరుకుంటారో ఖలిస్తానోళ్ళు వెరీ స్ట్రాంగ్ ఇన్ యూకే అక్కడ. సో, అవును. వాళ్ళ బోలెడంత ఫండింగ్ ఉంటది ఆళ్ళకి. అసలు ఆ థ్రెట్ రాహుల్ గాంధీ కాదు ఆ అమ్మాయికి ఉంటది చూసుకోకపోతే. పొలిటీషియన్ ఏం చేస్తారు? థ్రెట్ ఉంది కదా నీకు 4 పక్కల కవచాలు చేసి కాపాడరు. జరగనిస్తారు. అది పార్టీకి బెనిఫిట్ వస్తుంది. దట్ ఈస్ పాలిటిక్స్. అందుకని ఎంటర్ అయ్యే ముందు మనం నిర్ణయించుకోవాలి. హ్మ్. ఆకు వచ్చి ముల్లు మీద పడినా ముల్లు ఆకు మీద పడినట్టుగా ఉంటది. మధ్యవర్తులు. జర్నలిస్టులకు కూడా చాలా ఉద్రేకపడిపోయి చేశారనుకోండి. అవతలోడు ఏదో ఏసేసేట్టు కనపడుతున్నాడు అనుకోండి. యువతలు వీడి తరపుళ్ళు ఏసేసి ఆడి మీద గంటేస్తారు. జగన్ గంటేసినట్టు. హ్మ్. అంతకంటే బూతు ప్రపంచంలోని ఎక్కడ ఉండదు. చంద్రబాబు నాయుడుకి అదే ప్లస్ అయిపోయింది మరి మొన్న. నారాసుర రక్త చరిత్ర అన్నారు కదా! హ్మ్. ఈడ చంపేసి ఆడి మీద పెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మీద. ఎంత ఘోరం అది. మరి ఆయన ఈయనకి సగం పాళ్ళు దానికి ఓట్లు ఎలా పడినాయి అంటే అది ఆవిడ డాక్టర్ గారు అమ్మాయి సునీత ఎవరు ఉన్నారు కదా పేరు, సునీతన్. వాళ్ళందరూ గొడవ పెట్టడం ఈలోగా ఓన్ సిస్టర్ అపోజిషన్ అవ్వడం ప్లస్ ఇతని మీద గెంటేయడం అనే ఫ్యాక్ట్ చాలా మందికి అర్థం. అయినా కూడా వాళ్ళ ఏరియాలో అతనే గెలిచాడు. అంటే ఎంతటి మూర్ఖత్వపులో ఉన్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. కడపలో ఉన్న వాళ్ళు ఎంతటి అజ్ఞానులో అర్థం చేసుకోవాలి. ఎంత ఘోరమా. డైరెక్ట్‌గా బటర్ చేసినట్టు చెప్తుంటేనే నా పలానా చేయించారండి. ఈ రోజు కూడా దానికి దికాణం లేదు. అదొచ్చి చంద్రబాబు నాయుడు మీద గెంటేశారు తప్పది. తప్పేంటి నేనంటావేంటి? మొత్తం అందరికీ తెలుసు అది. సో, ఆ విధంగా పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇయన్నీ తెలుసుకోవాలి. ఆయన ఎవరో ఉన్నారు. అతనికి ఇప్పటికీ లైఫ్ థ్రెట్టే ఉంటది. బీటెక్ రవి అంటారు అక్కడ. ఆ! బట్ అతనికి ఎప్పుడూ ఉంటది. అతనే చెప్తున్నాడు కదా! నాకెప్పుడు రిస్క్ ఉంటదని. అతను జెన్యూన్‌గానే చెప్తున్నాడు. అంటే అతను మతకంటే మనకు ఎక్కువ తెలుసేటి. అతను ఆ ఏరియాలో పుట్టాడు. అక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. అయినా కూడా థ్రెట్ ఉంటది. దట్ ఈజ్ ఏరియా ఈజ్ కాల్డ్ ఫ్రాక్షనిజం. లైక్ ఇటలీలో చెప్పాను కదా మీకు. హ్మ్. ఆ ఏరియా ఎలా ఉందో అదే విధంగా ఉంటదన్నమాట. సిసిలీ అంటారక్కడ. సిసిలీ. హ్మ్. అలాగే ఇక్కడ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌లో అలాగే బీహార్‌లో ఉన్నాయి. బీహార్‌లో చాలా ఉన్నాయి ఏరియాస్. వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదసల. న్యాయం ఉండదింక అంతే. సో, అలాంటి ఇండియా ఈజ్ ఎ బిగ్ కంట్రీ లైక్ చైనా. యూ హావ్ సో మెనీ ప్లేసెస్ అనమాట. జైల్‌లో ఉండి గెలిచిన ఎమ్మెల్యేస్ ఉన్నారు రౌడీలు. ఏం చేస్తాం మరి వాట్ కైండ్ ఆఫ్ చట్టం ఈజ్ దిస్? అసలు క్రిమినల్ రికార్డ్ ఉన్నవాడు నిలబడకూడదు. సో, ఆ విధంగా ఈ సినిమాలో క్రిమినాలజీ చాలా ఎక్కువ ఉంటదనమాట. బ్లూ హ్మ్. స్టార్ ఆపరేషన్ అని చేసిందావిడ. ఇందిరాగాంధీ. చేసినప్పుడు అమృత్సర్‌లో చెప్పాను కదా లాస్ట్ టైము. ఆ టెంపుల్‌కి బుల్లెట్ కన్నాలు కూడా ఉంటాయి. వాటిలికి ఏం చేయలేకపోయారు. మనం గోల్డెన్ టెంపుల్‌కి చూడకుండా ఉన్నాం కాబట్టి అమృత్సర్ వెళ్ళినప్పుడు నేను 4 సార్లు, 5 సార్లు వెళ్ళాను. నాకు అక్కడ బిజినెస్ ఉండేది. సో, అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇది కట్టుకు వెళ్ళాలి. హ్మ్. వెళ్ళినప్పుడు చూపిస్తారు. అందరూ కదా! నా ఫ్రెండ్ ఎవరో ఉంటే చూపించారు. బుల్లెట్ హోల్స్ ఉంటాయి. సో, వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు బాగా యాంటీ హిందూ అయిపోయారు. వాళ్ళు మనతో కలిసి మాట్లాడతారు కానీ దే డోంట్ లైక్ హిందూస్. హుహు. బట్ నాట్ ఎవ్రీబడీ, మోస్ట్‌లీ. బాగా కలిసిపోయిన వ్యక్తులు ఎవరంటే సిఖ్సే హిందువులు. కానీ హిందూయిజంకి ఆళ్ళకి సంబంధం లేదు. ఆళ్ళు గురుద్వారా, గురు గోబింద్ సింగ్ ఆళ్ళంతా డిఫరెంట్. సో, వాళ్ళ యొక్క రిలీజియన్ ఈజ్ డిఫరెంట్.
సో అందులో బాగా ఫెనటిక్స్ లాగా ఉండి రిలీజియస్ ఫెనటిజము, వాళ్ళ యొక్క సెపరేట్ స్టేట్, బంగ్లాదేశ్ లాగా పంజాబ్ ఇప్పుడు ఉంది కదా, వాళ్ళకి సెపరేట్ కంట్రీ అవ్వాలని, ఇంకా అలా విడుచుకుంటా పోతే ఇండియా అంత మిగులుద్ది లాస్ట్లో. సో సో ఆ విధంగా ఖాళిస్తాన్ మూమెంట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇందిరాగాంధీ సెక్యూరిటీ గార్డులు చెప్పి చంపేశారు. అక్కడ రష్యన్ ఫిల్మ్ మేకర్ కూడా వెయిట్ చేస్తానని చెప్పాను. సో ఇది అందరికీ తెలిసిన ఇంటర్నేషనల్లీ నోన్ ఫ్యాక్ట్ ఇది. సో ఈ సీన్ ఆ సీన్గా తీస్తూ ఏంటి గెయిన్ చేస్తాడు డైరెక్టర్ గాను, సింపతి రావాలని గెయిన్ చేస్తాం కదా, ఆ సింపతి వస్తే బీజేపీకి దెబ్బ, రాహుల్ గాంధీకి ప్లస్ అవుతుంది. అంచేత సింపతి వచ్చేటట్టు చేసి ఉండదు, అది ఒక థ్రిల్లర్ లాగా ఇన్ని అన్యాయాలు చేస్తుంది కాబట్టి, ఎమర్జెన్సీలో ఎంతమంది జర్నలిస్టులు చచ్చిపోయారు, ఎంతమంది అదే అయిపోయింది, ఎంత అంచేత ప్రైమ్ మినిస్టర్ని కూడా చూడకుండా చంపేశారని చూపిస్తుంది. అర్థమైనప్పుడు మీకు యాజ్ ఎ ఫిల్మ్ మ్యాన్గా ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. దాన్ని సెన్సార్ చేయొద్దని అవతల పక్క నుంచి ఫోర్స్ చేస్తున్నారు. రూలింగ్ పార్టీ ఎవరు, బీజేపీ, చేయమని చెప్పుద్ది. కోర్టు ఏం చెప్తుంది, అటు ఇటు కాకుండా ఇక్కడ దొరికిపోతాం వల్ల గవర్నమెంట్ చెప్పినట్టు చేస్తున్నట్టని. మేము సెన్సార్ ఇవ్వమని చెప్పలేము, ఇవ్వద్దని చెప్పలేము, ఏదైనా 1 వీక్లో డిసైడ్ చేసుకోండి అని మొన్న వర్డ్కి ఇచ్చింది. ఏంటి సెన్సార్ ఇవ్వదని ఎవరు చెప్తారు, ఖాళిస్తాన్ వాళ్ళు చెప్తారు, ఇవ్వమని ఎవరు చెప్తారు, బీజేపీ వాళ్ళు చెప్తారు. డైరెక్టర్ కంగనా రానవత్ ఏమంటుంది, సెన్సార్ కోసం ఉంటుంది, డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు డబ్బులు రావాలని సినిమా రిలీజ్ అవ్వాలి కదా. ఇంకొక పద్ధతి ఏంటంటే నెట్ఫ్లిక్స్ లాంటి దాంట్లో అమ్మేయచ్చు, సెన్సార్ రాకపోయినా అమ్మేయచ్చు, అంటే అదేదో ఉంది మరి రూలు, అమ్మేయచ్చు అనుకుంటా. వాళ్ళు ఒకవేళ డేరింగ్ వేస్తా ఉంటే వేస్తారు. లైలా అనే సినిమాని అలాగే చేశారు, LEILA లైలా అని. అదే వాటర్ అని సినిమా తీయడానికి ట్రై చేసింది ఆవిడ డైరెక్టర్, దాన్ని తీనేవ్వలేదు. దాన్ని లైలా అని పుస్తకం రాయించే పుస్తకాన్ని తీసింది ఆవిడ. అదే సిద్ధార్థ కూడా ఉంటాడు. ఇండైరెక్ట్గా బీజేపీ భారతదేశంలో ఎటువంటి అన్యాయం చేయబోతుందనేది చేస్తాడు. RSS అను బీజేపీని తీస్తుంది, అందులో లేడీ తీస్తుంది అని ఎందుకన్నానంటే ఆవిడ ఫైర్ డైరెక్టర్, షీజ్ ఎ లేడీ, లైలా అని తీసింది అనమాట. అదే సినిమాని ఆవిడ వాటర్ అని తీస్తుంటే ఆపేశారు, దాన్ని మళ్ళా తీసింది, ఒక పుస్తకాన్ని ఆధారంగా తీసి అని చెప్పి తీసింది. నెట్ఫ్లిక్స్లో కూడా మరి బ్యాన్ చేసినట్టున్నారు గవర్నమెంట్ అడిగితేనే. అది అందులో RSS పేరు ఆర్యావత్ అని పెట్టింది. చాలా గౌరవంగా ఉంటుంది, ముస్లిమ్స్ని ఎలా చంపేశారు ఇది ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇందిరాగాంధీది కూడా అన్సెన్సర్డ్ కానీ సెన్సర్డ్ కానీ రిలీజ్ చేసేస్తారేమో, చేస్తే చాలా ఎక్కువ పెట్టుకుంటారు. ఎందుకంటే చాలా మంచి మిస్టరీ, బాగానే ఎత్తుకుంది. అదే ఒకప్పుడు తమిళ్లో ఎవడో నా దగ్గర కెమెరామెన్ చేసాడో ఆడు చేశారు, వాళ్ళందరూ సెలవుమణి వాళ్ళు చేశారు, అది రిలీజ్ అవ్వలేదు. అది కుట్ర పత్రిక అని తమిళ్లో చేశారు. సో అది వచ్చి ఐ థింక్ ఆన్ రాజీవ్ గాంధీయో, ఐఎమ్ నాట్ వెరీ షూర్, ఇందిరాగాంధీ అసాసినేషన్ ఏదో ఒక అసాసినేషన్ మీద తీశారనమాట. ఇది వచ్చి పక్క ఇందిరాగాంధీ మీదే ఎమర్జెన్సీలో జరిగిన అన్యాయాలు తీసుంటుంది. అది కాంగ్రెస్కి చాలా దెబ్బ. మరి ఫైనల్గా ఎవరిని చంపేస్తారు, ఏమంటే ఆ టైంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ చంపేశారు. అది యాక్చువల్గా మంచి కథ ఎత్తుకుందాను నిజంగా, కానీ కరెక్ట్గా తీసుంటే. కాకపోతే ఎవరెవరికి లబ్ధి వస్తుంది అనేది అది మరి ఎలా చేసిందో వాళ్ళకి అనుగుణంగానే చేసి ఉంటుంది. వాళ్ళ మనిషే కదా, 100% మోడీ గారి మనిషి. అలా చేస్తాను అనుకోను. యాక్చువల్గా వాళ్ళకి ఫేవర్గానే చేస్తుంది. వాళ్ళగా ఫేవర్గా చేస్తేనే అమ్మాయి పార్టీలో నిలబడుద్ది. కాకపోతే ఆవిడకి చాలా థ్రెట్ ఉంటుంది